ఆరిగాన్ 4 డే సిరీస్లోకి మళ్ళీ స్వాగతం. ఇది డే 1లోనే పార్ట్ 2 వీడియో. సో మీరు పార్ట్ 1 చూసుండకపోతే ముందు అది చూసేసి వస్తే మీకు కంటిన్యూటీ దొరుకుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఇంకొన్ని వాటర్ ఫాల్స్, ఈ సిల్వర్ ఫాల్స్ స్టేట్ పార్క్లోనే ఉన్న ఇంకొన్ని వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నడుస్తూ ఉన్నప్పుడు ఈ ఫాల్స్ ఒకటి కనిపించింది. మరి లోవర్ సౌత్ ఫాల్స్ ఇదేనేమో మనకు తెలియదు, చూద్దాం. అది చాలా డీప్గా ఉంది. ఇలా నడుస్తూ వెళ్ళడమే. జూలైలో వచ్చాం కదా మేము. సో అందుకు మేము అసలు హైక్ వచ్చే ముందే చాలా వాటర్ తాగేసి వచ్చాం. అయినా గొంతు ఎండిపోతుంది. అందుకు మేము ఈ హైకింగ్ బ్యాగ్స్ తీసుకున్నాం మేము. సో ఇందులో ఏంటంటే మనం ఆగి వాటర్ తాగాల్సిన అవసరం లేదనమాట. మనకు డైరెక్ట్గా ఇలా వాటర్ యాక్సెస్ ఉంటుంది. ఇది ఇలా తీసి ఒక గ్లాస్ వాటర్ తాగేసాను. ఇలా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవడం. సో ఈ బ్యాగ్లోని ఏమేమి వస్తాయి, అసలు వాటర్ ఎలా ఫిల్ చేసాం, ఇవన్నీ తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి వాటర్ బ్యాగ్ అని. అప్పుడు మేము దీని ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాం. ప్రజెంట్ అయితే మనం స్టేర్స్ సెక్షన్లో ఉన్నాం. ఇప్పుడు మ్యాప్లో చూపిస్తాను. స్టేర్స్ దిగితే మనకి లోవర్ సౌత్ వాటర్ ఫాల్స్ వస్తాయన్నమాట. సో మనం ఇందాలు చూసింది లోవర్ సౌత్ వాటర్ ఫాల్స్. ఈ స్టేర్స్ దిగడం పెద్ద ప్రాబ్లం కాదు. నార్త్ వైపు నుంచి ఎవరైనా స్టార్ట్ చేస్తే నార్త్ ఫాల్స్ నుంచి ఈ లూప్లో వచ్చినప్పుడు మీరు ఇది ఎక్కుతారనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సౌత్ నుంచి స్టార్ట్ చేస్తే దిగుతారు. బట్ ఈవెన్చువల్గా ఎక్కడో దగ్గర ఎక్కి మళ్ళీ మనం లూప్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఎక్కడో దగ్గర ఎక్కడ దిగడం ఉంటుంది. జస్ట్ స్టేర్సా నార్మల్ ల్యాండ్ అన్నది డిఫరెంట్. అదిగోండి అక్కడ జనాలు ఉన్నారు. ఇంకా ఆ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం మనం ఇప్పుడు. స్టేర్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. సో నార్త్ నుంచి స్టార్ట్ చేసి స్టేర్స్ ఎక్కుదాం అనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ మధ్య మధ్యలో బ్రేక్ తీసుకొని వాటర్ తాగుతుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. సో మనం ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు నడిచి ఇక్కడికి వచ్చాం. అదిగోండి ఇది మొత్తం ఇలా కిందకి వెళ్ళి వాటర్ ఫాల్స్ వెనకాతల నుంచి నడుచుకొని వెళ్ళొచ్చాను. ఇదిగోండి అక్కడ రెయిన్బో కలర్స్తోని విద్యా కలర్స్ ఇది మెరుస్తుంది. సన్లైట్ వాటర్ కాంబినేషన్ వల్ల నెక్స్ట్ మన ట్రైల్ అలా కొనసాగుతుంది. అక్కడ ఇదిగోండి అది ట్రైల్. మనం అలాగా ఆ లూప్లో కంటిన్యూ అవుతాం. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం మనం. ఇదిగోండి ఇక్కడి నుంచి జస్ట్ ఎంత దాటితే మనం ఆ వాటర్ ఫాల్స్ వెనకాలకి వెళ్ళిపోతాం. సో ఇది లోవర్ సౌత్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ సేమ్ ఇక్కడ ఇంకా ఎక్కువ వాటర్ ఉంది కింద. అది నా విద్యార్ కలర్స్ ఫామ్ అవుతున్నాయి అక్కడ. సో ఈ గుహలాంటి ఆకారం కింద మేము ఇద్దరం సేద తీరుతున్నాం. అదిగోండి మొత్తానికి మనం వాటర్ ఫాల్స్ వెనకాలకి వచ్చేసాం. తుంపర్లు పడుతున్నాయి మన మీద ఇప్పుడు. మనం వాటర్ ఫాల్స్ వెనకాతలు ఉన్నాయి ఇప్పుడు. ఇదిగోండి ఈ వెనకాతల మొత్తం మన మీద వాటర్ పడిపోయి బురద అయిపోయింది. మొత్తం
మొత్తం బురద అయిపోయి అక్కడ ఇంకా ఒక చిన్న ఇది ఉంది, ఒక చిన్న గొయ్యలా ఉన్నట్టుంది. అందుకు రాళ్ళు వేసారనమాట అక్కడ వెళ్ళడానికి. పూర్తిగా తడిచిపోతున్నారు జనాలు ఇక్కడ. అది పడుతుంది మన మీద. షవర్ పడుతున్నట్టే పడుతుంది ఇక్కడ. సో అలాగా మనం మన ఫాల్స్ దాటుకొని వచ్చాం. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మిడిల్ నార్త్ ఫాల్స్ వరకు వెళ్దాం. అది నాకు తెలిసి ఇంకొక 1.3 మైల్స్ ఉన్నట్టుంది. ఇదిగోండి, మనం ఇప్పుడే లోవర్ సౌత్ ఫాల్స్ అయ్యింది. సో ఇక్కడ నుంచి మనం ఈ స్టేర్స్ ఎక్కి వచ్చాం కదా, ఇలాగా మనం ఒక 1 మైల్ వెళ్తే లోవర్ నార్త్ ఫాల్స్కి వెళ్తాం. అక్కడి నుంచి డబల్ ఫాల్స్, డ్రేక్ ఫాల్స్, మిడ్ నార్త్ ఫాల్స్ నుంచి చుట్టూ తిరిగి వింటర్ ఫాల్స్ గుండా నమ్మలో తిరిగి ఈ రిమ్ ట్రైల్ నుంచి మన పార్కింగ్ లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది మనం వెళ్ళాలనుకుంటున్న రౌట్. చూద్దాం మన అలా అవుతుంది. వెళ్తున్న దారిలో మనకి ఎలివేషన్ మొదలైంది. ఇందాకలా చాలా వరకు దిగాం మనం. నెక్స్ట్ స్టేర్స్ చాలా ఎక్కువ ఎలివేషన్ దిగాం కదా మనం డిప్రెషన్కి. ఇప్పుడు మళ్ళీ ఎలివేషన్ వచ్చింది. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన స్పీడ్, నెక్స్ట్ ఎనర్జీ సేవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నార్త్ ఫాల్స్ ట్రైల్ హెడ్ పార్కింగ్ లాట్ ఇటువైపు, క్యానియన్ ట్రైల్ ఇటువైపు, మేపుల్ రిడ్జ్ అటువైపు, సౌత్ ఫాల్స్ అటువైపు. మనం క్యానియన్ ట్రైల్ వైపు వెళ్ళాలి. చాలా అదిగోండి, అదైతే మళ్ళీ మీదకి ఎక్కుతుంది కదా. మనం ఈవెన్చువల్గా మళ్ళీ మీదకి ఎక్కాలి. ప్రస్తుతానికి అయితే కిందకి వెళ్తున్నాం మనం. ఎటువైపు చూసినా వింత వింత వాటర్ ఫాల్సే ఉన్నాయి. ఇదిగోండి, ఎవరో ఇలా పైపులు పెట్టి వదులుతున్నట్టు ఈ నాచులో నుంచి ఆ వాటర్ పడుతుంది అలాగా. సో వెళ్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న అందాలన్నిటిని ఆస్వాదిస్తూ వెళ్ళండి. ఎండ గట్టిగా ఉంది బయట, బట్ మనకి ఈ నీడ, చెట్లు నీడ ఉండడం వల్ల పెద్దగా తెలియట్లేదు. బట్ ఒక్క తెలుస్తుంది, హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇదిగోండి పెద్ద పెద్ద రాళ్ళ మీద ఇందాక కూడా మనం చూసాం కదా, ఈ రాళ్ళు గట్రా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి, ఇది నాకు తెలిసి ల్యాండ్ స్లైడ్ అయ్యే ప్లేస్ ఇది. అందుకు ఇలా గ్రిల్ కట్టి దానికి బ్యాలెన్స్ కుదరడానికి, ఇంటిగ్రిటీ పెరగడానికి పెట్టి ఉంటారు గ్రిల్స్. ఇక్కడ చూస్తే డిచ్ ఉంది. సో కింద జాగ్రత్తగా చూసుకొని వెళ్ళకపోతే అలా ఒక నదీ స్నానానికి వెళ్ళినట్టే. మేము ఇది అప్ప కదా, సో టైం తీసుకొని ఎక్కుతున్నాం. ఆల్మోస్ట్ ఇప్పటికి 10-15 నిమిషాలు అయినట్టుంది. ఇది 1 మైల్, సో ఆల్మోస్ట్ 1.6 కిలోమీటర్స్.
దగ్గరికి వచ్చేసినట్టున్నాం, చూద్దాం. అక్కడ తిరిగిన తర్వాత నాకు తెలిసి వాటర్ ఫాల్స్ ఉంటాయి అండి. పూర్తి ఎలివేషన్ గెయిన్ ఇక్కడ. ఒక చిన్న ధార పడుతుంది. మీకు వీలైతే మేము తీసుకురావడం మర్చిపోయాము, బట్ ఆక్వా షూస్ వీలైతే తీసుకొస్తే మీరు దాంట్లోకి దిగచ్చు అనమాట. అవి ఏంటంటే తొందరగా డ్రై అవుతాయి ఆక్వా షూస్. సో దాని తర్వాత చెప్పులు, మామూలు స్నీకర్స్ లాంటివి తీసుకొని వస్తే, లేదా బెల్ట్ చెప్పులు కానీ అలాంటివి తీసుకొని వస్తే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. మేము షూస్ వేసుకొచ్చాం, అందుకు ఎక్కడ దిగలేకపోతాం. సో దట్స్ సంథింగ్ టు కన్సిడర్. ఇదిగోండి, నడిచి నడిచి ఇంకొక బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇలా వెళ్తే ఆ కిందన బ్రిడ్జ్ ఉంది. సో వాటర్ అక్కడి నుంచి పారుతుంది అనమాట. అదిగోండి, ఆ వెనకాతల ఫాల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు వెళ్తాం అనుకుంటా. సో చూద్దాం. That fall is very small. ఇదిగోండి, వీళ్ళు ఎవరో ఐదర్ సన్ బాత్ తీసుకుంటున్నారు, లేదా ఆ వాటర్లోకి దిగడానికి రెడీగా ఉన్నారు. బట్ ఎక్కడి నుంచి వ్యూ ఇది, చెట్లు, ఆకాశం, సూర్యుడు, కింద ప్రవహిస్తున్న నది. ఇక్కడ జాగ్రత్తగా నడుచుకొని దిగాలి ఆ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేటప్పటికి. టెరైన్ ఏమంత బాగాలేదు, పైగా వాటర్ ఉంది. సో స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వీలైతే మంచి గ్రిప్ ఉన్న హైకింగ్ షూస్ దొరుకుతాయి. అలాంటి హైకింగ్ షూస్ ఏమైనా తీసుకురావడానికి ట్రై చేయండి. బట్ స్పేర్గా చెప్పులు ఉంటే మీరు వాటర్ ఫాల్స్ దిగడానికి గట్రా బాగుంటుంది. పెద్ద లోతేం లేదు, దిగచ్చు. అండ్ అంత ఫ్లో కూడా ఏం కనిపించట్లేదు. ఇప్పుడు మళ్ళీ మనం అప్ప ఎక్కబోతున్నాం. ఇదిగోండి, ఈ ప్రవాహం ఫాలో అవుతూ మనం లోవర్ నార్త్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. మంచి ప్రవాహం ఉంది, కానీ సదర్న్ ఫాల్స్తో పోలిస్తే చాలా చిన్నవి అనమాట ఇవి. హైట్ అంత ఎక్కువ లేవు, ప్రవాహం చాలా ఎక్కువ ఉంది. ఓ మన చాపరాయి లాగా ఉంది. అరకులో చాపరాయి తెలిస్తే, చాపరాయి ఇంకొంచెం మనకి చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఉంటుంది. సో జనాలు అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు. ఇది కోయంబత్తూర్ దగ్గరలోని సిరువాని వాటర్ ఫాల్స్ అని మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే దానికి కొంచెం దగ్గరగా ఉంది. కాకపోతే అక్కడ ఏంటంటే మనం అక్కడ వరకు వెళ్ళి మనం వాటర్ ఫాల్లోకి దిగచ్చు అనమాట. ఇక్కడ ఈ ప్రవాహం నాకు తెలిసి దిగడానికి ఇక్కడ ప్లేస్ కూడా లేదు దగ్గరలో. బట్ లోవర్ నార్త్ ఫాల్స్ అయితే ఇవి, మనం ఆ దగ్గరికి వెళ్ళి చూడడం. అదిగోండి, ఇది లోవర్ నార్త్ ఫాల్స్. మనం అక్కడి నుంచి వచ్చాం, సదరన్ ఫాల్స్ నుంచి. ఇది ఇప్పుడు నార్త్ ఫాల్స్కి వెళ్ళే దారి అనమాట. సో ఇది రివర్ ప్రవహిస్తున్న డైరెక్షన్. సో చిన్నప్పటి నుంచి ఈ హైకింగ్ లేదా ఇండియాలో ట్రెక్కింగ్ అంటారు దీన్ని. సో వీటి మీద పెద్ద ఎప్పుడు చేసింది లేదు, ఎక్స్పోజర్ లేదు మనకి. ఎందుకంటే ఇండియాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు ఎక్కడో దూరంగా కొండల మధ్యలో ఎక్కడో వాటర్ ఫాల్ ఉంది అనుకుంటే మనం డైరెక్ట్గా అక్కడికి రోడ్ వేసేస్తారు, జాగ్రత్తగా కార్లోనో బైక్లోనో వెళ్ళి చూసేసి వచ్చేస్తాం.
ఇప్పుడు ఇది చాలా ఫారెన్ కాన్సెప్ట్ మనకి హైకింగ్. ఏదైనా ఒక వాటర్ ఫాల్ కానీ లేదా ఏదో ఒకటి ఉంటే హైక్ చేసుకొని వెళ్ళి అది చూసి వ్యూ పాయింట్ కానీ ఏదైనా అది చూసి రావడం చాలా ఫారెన్ కాన్సెప్ట్ మనకి. యూరోప్లో చాలా ఫేమస్ ఇది హైకింగ్. వాళ్ళు బ్యాక్ ప్యాకింగ్ చేస్తారు ఎక్కువ. సో అదేంటంటే సేమ్ హైకింగే, కొండలో ఎక్కుతూ ఉంటారు కానీ 2 or more daysకి అలా ఎక్కుతూనే ఉంటారు అనమాట. మధ్యలో రెస్ట్ తీసుకొని క్యాంపింగ్ చేసుకొని వండుకొని తిని నెక్స్ట్ కంటిన్యూ చేస్తారనమాట జర్నీ. సో అది హైకింగ్ యూరోపియన్స్కి చాలా ఎక్కువ ఇంట్రెస్టింగ్ హాబీ అనమాట వాళ్ళకి. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అమెరికా కూడా ఈ హైకింగ్ అనేది వచ్చింది. సో అందుకు ఇప్పుడు మేము ఈరోజు చేస్తున్నది 10 వాటర్ ఫాల్స్ చూడాలంటే అది ఆల్మోస్ట్ ఎంత, మనం 8.2 miles చూసాం కదా స్టార్టింగ్లో. 8.2 miles అరౌండ్ 800 feet ఎలివేషన్ గెయిన్. ఇప్పుడు మేము చేస్తున్నది ఆల్మోస్ట్ ఒక 6-7 falls కవర్ చేస్తాం మనం. ఇది మన దాంట్లో 3rd వాటర్ ఫాల్స్, ఇది లోవర్ నార్త్ ఫాల్స్. ఇంకొక 4-5 కవర్ చేస్తున్నాం మనం వాటర్ ఫాల్స్. టోటల్ అరౌండ్ 5 to 6 miles వస్తుంది. అది కూడా మేము చేసిన హైకింగ్లోని ఇది ఒక మేజర్ హైక్ అనే చెప్పుకోవాలి. ఎక్కువ ఎలివేషన్ గెయిన్ లేకపోయినా ఇంతకుముందు మేము చేసినవి అన్నిటికంటే కష్టమైనది అయితే అది జస్ట్ 1.2 miles. బట్ ఎలివేషన్ గెయిన్ చాలా ఎక్కువ. అది హ్యాంగింగ్ లేక్ అని కొలరాడోలోనే ఆ వీడియో కూడా తీశాను, అది అప్లోడ్ చేస్తాను. ఈ నార్త్ క్యానియన్ ట్రైల్ ఫాలో అవుతున్నాం కదా, దీనికి ఒక చిన్న డీటోర్ తీసుకుంటే డబల్ ఫాల్స్ అనమాట. సో మనం వెళ్ళాల్సింది అటువైపు క్యానియన్ ట్రైల్కి, బట్ మనం డబల్ ఫాల్స్ డీటోర్ తీసుకొని వెళ్ళి అసలు డబల్ ఫాల్స్ ఏంటో చూసొద్దాం. సో దీన్ని చూసి పెట్టినట్టున్నారు ఆ పేరు డబల్ ఫాల్స్ అని. అప్పా ఏకంగా ట్రిపుల్ ఫాల్స్ ఇది. ఆ మీద కనిపిస్తుంది కదా, ఆ మీద నుంచి ఒకటి పడుతుంది, దాని తర్వాత ఇది ఒకటి పడుతుంది. ఇది మళ్ళీ ఇంకొక చిన్న రాయి మీద పడి పూర్తిగా అవి కిందకు వస్తున్నాయి అన్నమాట. పెద్దగా దారేం లేదు, బట్ ఏదో ఇంకొక ఫాల్ చూసామని చెప్పుకోవడం అంటే. అలాగా ఈ డబల్ ఫాల్స్ దగ్గరకు వచ్చాము. చాలా చిన్న చిన్న ధారలు, అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అవన్నీ, ఎన్ని ధారలు.